సోదరులారా, నా పేరు పేరుపని వెంకటేశ్వర్లు. సిఐటియు మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో సీమ వర్కర్లపైన రాజకీయ వేధింపులు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి నుంచి కూడా రాజకీయ వేధింపులు మొదలైనవి. ఆ రాజకీయ వేధింపులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అనేక దఫాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన జరిపి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే అప్పుడు కొద్దిగా వెనకబట్టు పట్టినాయి. ఇటీవల ప్రారంభమైనవి. మొన్న అంగన్వాడీ టీచర్ షేక్ ఫాతిమా బేబీ, ఆమె 35 సంవత్సరాలు మరణించడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆశా కార్యకర్త అత్తులూరి పిఎస్సిలో పనిచేస్తుంది. గ్రామ సర్పంచి భర్త దాదాపు 100 మందిని నాయకులను ఎంటేసుకొని ఆమెను మార్చాలనే ప్రయత్నంలో చేస్తామంటే గడ్డి మందు తాగి గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతూ ఉంది. దీంతోపాటు పల్నాడు జిల్లాలో అనేక చోట్ల ఆయాల మీద వేధింపులు కొనసాగుతున్నాయి. యానిమేటర్ల మీద వేధింపులు కొనసాగుతున్నాయి. వీటికి నిరసనగా ఈరోజు సిఐటియు పల్నాడు జిల్లా సిఐటి పిలుపు మేరకు ఈరోజు నిరసనలు తెలియజేయండి అని చెప్పి పిలిపించారు. అందులో భాగంగా ఈరోజు సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ ఆశ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆనాడు 42 రోజులు సమ్మె సందర్భంగా అన్ని శిబిరాల్లోకి వచ్చి మరి ముఖ్యమంత్రి లోకేష్ బాబు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాలు మీకు ఇచ్చే జీవోలను అమలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. కానీ 9 నెలల కాలంలో అమలు చేయకపోగా ఇటీవల ఆశాలు విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని పిలిపిస్తే అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు జరిగినాయి. మేము అరెస్టులు చేయమని చెప్పి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టులు చేస్తామంటే ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా సీమ వర్కర్ల మీద అరెస్టులు చేయమని చెప్పారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో అంగన్వాడీలో ధర్నా జరుగుతూ ఉంటే ఆ ధర్నాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనిసట రాకుండా అక్రమ అరెస్టులు చేశారు. దీన్ని మానుకోకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వాన్ని పట్టిన గతి మీ ప్రభుత్వాన్ని కూడా పట్టిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.